ఇండియా ఏ, శ్రీలంక ఏ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకున్న వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ శ్రీలంక ఆల్రౌండర్ విషెన్ హలంబాగే చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, తోపులాటలు చివరకు అతడికే చేటు తెచ్చాయి. ఈ ఘర్షణపై మ్యాచ్ రెఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో శ్రీలంక ఆల్రౌండర్ విషెన్ హలంబేకు మ్యాచ్ రెఫరీ జరిమానా విధించారు. ఈ 21 ఏళ్ల ఆటగాడు ట్రై సిరీస్ మ్యాచ్లో భాగంగా వైభవ్ సూర్యవంశీతో ఘర్షణకు దిగాడు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తోపులాట కూడా జరిగింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే విషెన్ హలంబగే వైభవ్ సూర్యవంశీపై కీలక వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతను వైభవ్ సూర్యవంశీని ఏదో అనడంతో విషయం మరింత తీవ్రమైంది. ఈ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చాలా దగ్గరగా వెళ్ళాడు. దీంతో వైభవ్ లంక ప్లేయర్ విషెన్ హలంబేగను నెట్టేశాడు. ఈ మొత్తం ఘటనలో ఈ శ్రీలంక ఆటగాడు దోషిగా తేలాడు. ఆట ముగిసిన తర్వాత కూడా విషెన్ హలంబాగే పరిధులు దాటి వైభవ్ సూర్యవంశీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ అతడికి అత్యంత సమీపంగా వెళ్ళాడు. దీంతో సహనం కోల్పోయిన భారత యువ ఆటగాడు వైభవ్ శ్రీలంక ప్లేయర్ను వెనక్కి నెట్టేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రెఫరీ విచారణ అనంతరం శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేను దోషిగా తేల్చారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడికి భారీ జరిమానా విధించారు. ఈ హైడ్రామాలో శ్రీలంక సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై కూడా మ్యాచ్ రెఫరీ జరిమానా విధించడం గమనార్హం. అయితే డిక్వెల్లాకు వైభవ్ విషెన్ మధ్య జరిగిన గొడవతో ఎలాంటి సంబంధం లేదు. నిజానికి మైదానంలో ఇరు ఆటగాళ్ల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు డిక్వెల్లానే చొరవ తీసుకుని వారిని శాంతింపజేశాడు. కానీ మ్యాచ్లో జరిగిన మరో క్రమశిక్షణ ఉల్లంఘన ఘటనలో డిక్వెల్లా దోషిగా తేలడంతో మ్యాచ్ రెఫరీ అతడికి సైతం జరిమానా విధించారు. కాగా ఈ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ భారత ఆటగాళ్లకు విలువైన సూచనలు చేశారు. ఇండియా ఏ తరఫున ఆడుతున్న వారంతా భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు తహతహలాడుతున్న అద్భుతమైన ప్రతిభావంతులని, కాబట్టి మైదానంలో అనవసరమైన వివాదాలపై దృష్టి పెట్టకుండా తమ దృష్టిని కేవలం ఆటపైనే కేంద్రీకరించాలని సూచించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.